యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. కీర్తనాకారుడు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన స్తుతించడానికి, ఆయన మహింపరచడానికి దేవుడు మనల్ని బ్రతికించినాడు. దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన స్తుతించడానికి ఆయన ఏమై ఉన్నాడో ఆయన స్తుతించాలి. ఆయన చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి, మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభువుని స్తుతించే వారిగా ఉండాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, నిజంగా కీర్తనాకారుల జీవితాల్లో, యోగు జీవితంలో, యేసేపు జీవితంలో, భక్తుల జీవితాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభువును స్తుతించిన వారు, ప్రభువుని కనపరిచిన వారు, ప్రభువుని హెచ్చించిన వారు దీవించబడ్డారు, కనపరచబడ్డారు, మహింపరచబడ్డారు. దేవుడు వారికి రక్షణను, మహిమను అనుగ్రహిస్తూ వచ్చిన ప్రభువుని స్తుతించుట మంచిది. ప్రభువుని కీర్తించుట మంచిది. ఆయన కృపను ప్రతి ఉదయమున, ప్రతి రాత్రి ఆయన విశ్వాసతను గంభీర ధ్వని గల సితారతో ప్రచురించడం మంచిది. ప్రభువుని స్తుతించే వారుగా ఉండాలి. ఆయన నామమును కీర్తించే వారుగా ఉండాలి. ఆయన నామాన్ని ప్రచురించే వారుగా ఉండాలి. పౌలు శీలలు సరసాలలో ప్రభువును స్తుతిస్తూ వచ్చిన వారు కీర్తనలతో ప్రభువును స్తుతిస్తూ ఉండగా, వారు ప్రభువుని ఆరాధిస్తూ ఉండగా, వారు సరసాలలో దేవుని సన్నిధిని అనుభవించిన సరసాల నాయకుడు ప్రభువును అంగీకరించిన సరసాల పునాదులు అదిలిపోయినాయి. ప్రభువుని స్తుతిస్తే ప్రభువుని సన్నిధిని మనం కలిగి ఉంటాం. ప్రభువుని స్తుతిస్తే ప్రభు సన్నిధిని మనం కలిగి ఉంటాం. ఆయన మన పక్షముగా ఉండి ఆయన మనకు సహాయం చేయ దేవుడుగా ఉన్నాడు. ఆయన నిత్యము మహోన్నతుడైన దేవుడు. ఆయన స్తుతించుట, ఆయన ఆరాధించుట, ఆయన గణపరచుట అది మనకు ఆశీర్వాదకరం. ఆయన స్తుతించుట కీర్తనాకారుడంట, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను సమ్మతించెదను అంటాడు. నా బ్రతుకు కాలమంతయు నేను యెహోవాను కీర్తించెదను అంటాడు. నా జీవిత కాలమంతయు నేను దేవుని మందిరంలో నివసించెదను అంటాడు. నా జీవిత కాలమంతయు, నాలో ప్రాణం ఉన్నంత వరకు, నేనున్నంత వరకు నేను ఆయనను ఆరాధిస్తానంట, నేను ఆయన కనపరుస్తానంట. కాబట్టి మన జీవితంలో ప్రభువుని స్తుతించే వారిగా ఉండాలి. మనందరి దోషముల కొరకై, మనందరి పాపముల కొరకై, మనం పొందవలసిన శిక్షాలతో ఆయన తన శరీరమందు ఆయన భరించిన, మన కొరకై నలుగుగొట్టబడ్డా, మన కొరకై ఆయన గాయపరచబడ్డాడు. ఆయన మన కొరకై కురూపిగా మార్చబడ్డాడు. ఆయన మన దోషముల కొరకే, మన పాపముల కొరకే, మన అతిక్రమముల కొరకే యేసుక్రీస్తు ప్రభువారి శరీరము నాగడి చాలవలే దున్నబడింది. ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించిన నిన్ను నన్ను గణపరచడానికి, గౌని లోపల మనల్ని గణపరచడానికి, గౌని వెలుపల ఆయన శ్రమ పొందిన, ఆయన దరిద్రుడిగా జన్మించిన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత జాలి కలిగిన దేవుడు, ఎంత దీర్ఘశాంతము కలిగిన దేవుడు. ఆయన మన పట్ల తన కృపను చూపడేలా మనం సజీవంగా ఉండే. దేవుని కృపయే మనం బ్రతికించింది. దేవుని కృపయే మనం క్షమించింది. విశ్వాసంతో ప్రభువును చూడగా, ఉచితముగా విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాం. ఆయన మన నోటితో ఒప్పుకొనగా యేసు ప్రభువును ఒప్పుకొని మన పాపములు చనిపోయినాడు హృదయంలో విశ్వసించగా రక్షించబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం.
కేవలము ఆయన అమూల్యమైన రక్తం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రతి పాపం నుండి, ప్రతి దోషం నుండి ప్రభు కృప కనికరం ద్వారా నీవు నేను విమోచించబడ్డాం. అంధకారంలో నుంచి వెలుగులోకి నడిపించబడ్డాం. మరణంలో నుంచి జీవంలోకి నడిపించబడ్డాం. అపవిత్రులమై ఉండగా, పాపాత్రులమై ఉండగా ప్రేమ కలిగిన దేవుడు ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేసిన, ఆయన మనల్ని ప్రత్యేకపరిచిన. కాబట్టి కీర్తనాకారుడు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. అయ్యా నిన్ను స్తుతించడం మంచిది, అయ్యా నిన్ను కీర్తించడం మంచిది, అయ్యా నీ నామమును ప్రచురించడం మంచిది అని కీర్తనాకారుడు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. మన జీవితాంతం, మన బ్రతికినంత కాలము ప్రభుని స్తుతించే వారిగా, ప్రభువుని ఆరాధించే వారిగా, ప్రభువుని మహింపరిచే వారిగా